హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరం కూడా హడావిడిగా రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అన్నమాట. దేనికి అనుకుంటున్నారా? ఇదైతే పిక్నిక్ సీజన్ దాటిపోయింది, కానీ మాకు ఈ రోజే పిక్నిక్ అన్నమాట. బయటికంటే ఎక్కడికో కాదండి, మేమందరం కూడా ఒక రోజు కంపల్సరీ మాకంటూ కావాలి. మేమైతే ఎక్కడికి పిక్నిక్లకంటూ వెళ్ళేది ఏం లేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండేది కదా. ఒక్క రోజైనా సరే మాకు కావాలి అని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే బయటికి వెళ్దాము, సరదాగా ఒక రోజంతా కూడా స్పెండ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. అందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి ఇంకా ఆటో అయితే బుక్ చేసేసుకుని ఫస్ట్ అయితే మేము వుడా పార్క్కి వచ్చేసాము. బయట ఎలాగో మురి మిక్చర్ ఉంది, లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రాలేమని చెప్పేసి ఇంకొక 4 ప్యాకెట్స్ అయితే మురి మిక్చర్ ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా లంచ్ టైం అయితే వచ్చేస్తుంది, ఇంకా మేము రావడమే ఈరోజు 11:30 ఇలా అయిపోయింది అనమాట. ఇంకా ఎక్కువ తీసేసుకుంటే హెవీ అయిపోతుందని చెప్పేసి షేర్ చేసుకుందామని ఒక 4 ప్యాకెట్స్ అయితే కొనుక్కున్నాము. ఒక 20 రూపీస్వి మామిడి ముక్కలు కూడా తీసేసుకున్నాము. ఇంకా ఎంట్రీ టికెట్స్ తీసేసుకొని లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చి రాగానే తిండితోనే స్టార్ట్ చేసామన్నమాట. మాకు ఫ్రీడమ్ ఈరోజు, ఎందుకంటే పిల్లలు లేరు కదా, సో మాకు ఫ్రీడమ్. ఈ బుల్లుడు హాయ్ చెప్తున్నాడు, ఇడు భలే క్యూట్గా ఉంటాడు. కొంచెం కొంచెం షేర్ చేసుకుంటూ కూడా తినేసాము. మరీ తినుకుంటూ వెళ్తే బాగోదని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం షేర్ చేసుకొని అయితే తినేసాము. తిన్న వెంటనే అక్కడ ఒక తమ్ముడు కనిపించాడు, సరే వాడదామని చెప్పేసి తమ్ముడికి సెల్ ఇచ్చేసి సరదాగా చిన్నప్పుడు గుర్తొచ్చినవి అన్నీ కూడా ఇంకా వీడియోలు అయితే తీసేసుకున్నాము. గుర్తుండిపోవాలన్నమాట, ఈరోజు మాకు కంప్లీట్గా గుర్తుండాలి. ఇంకా వుడా పార్క్లో సాంగ్స్ ఏదో పెట్టారు, మంచి సాంగ్స్ పెట్టారు, ఎవ్వరు ఇంకా ఆగలేకపోయారనమాట. ఒక చేప అయితే తెచ్చుకొని చక్కగా పరుచుకొని అన్నీ దాని మీద పెట్టేసి ఇంకా డ్యాన్సులు అయితే స్టార్ట్ చేసాం. మాకు వచ్చేరాని డ్యాన్సులతో ఏంటో అలా చేసేసుకున్నాము. కానీ భలే అంటే భలే సరదాగా అనిపించిందండి. ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే కదా ఉండేది, అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కసారైనా ఇలాగా ఒక ఫ్రీడమ్ ఒక్క రోజు అనేది ఉంటే, అట్లీస్ట్ ఒక సంవత్సరంకి ఒక్కసారైనా, తక్కువ అన్నమాట, సంవత్సరంకి ఒక్కసారైనా ఇలాగ ఉంటే చాలా బాగుంటుంది కదా. మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్స్పెషల్లీ పిల్లలు ఉన్న ఆడవాళ్ళకి అయితే కొంచెం ఫ్రీడమ్ అయితే ఉండాలండి. ఫ్రీడమ్ అంటే ఇంకెక్కడో ఏదో అని అయితే నెగిటివ్గా ఆలోచించకండి, ఎప్పుడో ఫ్రెండ్స్తో అన్నమాట. అంతవరకు ఫ్రీడమ్ అంటే, అది కూడా ఏదో మేము చేసేస్తామని అయితే కాదండి. ఆల్మోస్ట్ ఇంట్లో లెగిసినప్పటి నుంచి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. పిల్లలతోనో ఇంట్లో పననో ఏదో ఒకటి చక్క పెట్టుకుంటూనే ఉంటాం. ఇలా ఒక్క రోజు కనుక మనం బయటకు వచ్చి ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా ఏదో మనకు తోచిన అట్లా గేమ్స్ ఆడుకోవడము, లేదంటే మాట్లాడుకోవడము. మేమైతే ఇక్కడ అంత్యాక్షరి పెట్టుకున్నాం, పాటలు పాడుకున్నాం. మనలో కూడా చాలామంది సింగర్స్ ఉన్నారండి బాబు. పాటలు పాడేటప్పుడు కూడా నిజంగా చాలా కామెడీ చేసుకున్నాం, చాలా ఫన్నీ వర్డ్స్ యూస్ చేసుకున్నాం, చాలా మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఒక్కరోజు స్కూల్, కాలేజ్ ఇంకా అన్నీ గుర్తొచ్చేసినాయి అన్నమాట. అబ్బదబ్బ జబ్బా అన్నట్టు ఆ సినిమాలోని అసలు ఎక్కడ లేని మాటలన్నీ బయటకు వచ్చేసినాయి. ఇంట్లో ఉండి ఎప్పుడు వంట వండుకొని బట్టలు ఉతుక్కోవడమే కాదన్నమాట, బాత్రూమ్ సింగర్స్ అందరూ ఈరోజు బయటపడ్డారు. మంచి సాంగ్స్ అయితే బయటకు వచ్చినాయి. చాలా ఓల్డ్ నుంచి న్యూ సాంగ్స్ అన్నీ కూడా కవర్ చేసేసాము. మేమందరం ఒకటైతే తినివేరన్నమాట. అస్సలు వీడియో పెడితే చాలు, సెల్ పెడితే చాలు ఆపేసేదన్నమాట, చాలా సిగ్గుతానికి. సో ఫైనల్లీ జానకి గారు కూడా అదరగొట్టేశారు, పాడుతూ డ్యాన్స్ కూడా చేసేసారన్నమాట. మొత్తానికైతే ఇలా ఆడుతూ పాడుతూ అంత్యాక్షరి గేమ్ని సరదాగా ఎంజాయ్ చేస్తూ కూడా ఎండ్ చేసేసాము. కాసేపు కూర్చున్నాము, చాలా ముచ్చట్లయితే పెట్టుకున్నాము. స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, ఇంటి దగ్గర నుంచి, ఇంకా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని, అమ్మ నాన్న ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. ఇంకా 2 ఆడవాళ్ళు ఒక దగ్గర కూర్చుంటేనే ఆపలేము, ఇంకా ఇంతమంది ఆడవాళ్ళకి దగ్గరుంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. కాసేపు కూర్చొని డ్యాన్స్ చేసుకున్నాం, నిలబడి డ్యాన్స్ చేసాం. మధ్యలో బుల్లోడైతే ఎంట్రీ అయ్యాడు. బుల్లి డ్యాన్స్ చూడండి ఎంత బుజ్జిగా చేస్తున్నాడు, సిగ్గుపడిపోయి మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయాడు. లంచ్ టైం అయితే అయ్యింది, మబ్బుగా ఉంది ఈరోజు అంతా కూడా. సో అందుకోసం మన బ్యాక్ సైడ్ ఉంటుంది కదా వుడా పార్క్కి, ఆ గట్టు దిగి బీచ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. లాక్ అయితే చేసేసారు. సో గట్టు మీద అయితే కూర్చొని
బీచ్ వ్యూని అయితే కాసేపు ఎంజాయ్ చేసాం. చాలా అంటే చాలా చల్లగా ఉంది. చాలా ఎక్కువ గాలి అయితే వచ్చేస్తుంది. సో గట్టు మీద అయితే కూర్చొని స్కూల్ డేస్ అయితే గుర్తు చేసేసుకున్నాము. మాట్లాడుకొని చిన్ని స్టెప్స్ డ్యాన్స్ చేసుకుంటూ ఉడా పార్క్లో కూడా మంచిగా సాంగ్స్ అయితే వేశారు. ఫుల్గా టైం పాస్ అయితే అయిపోయిందన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా బోట్ రైడ్ ఒకసారి చేద్దాం అందరం కలిసి అని చెప్పేసి అయితే వచ్చాము. బోట్ రైడ్ అయితే ఎందుకో మరి ఆపారంట, అక్కడ ఎవరు లేరు. సరే అని చెప్పేసి ఇంకా నడుస్తున్నాం. వీళ్ళిద్దరు అనమాట. బ్యాగ్ కోసం కొట్టుకుంటా, నువ్వు పట్టుకో అని చెప్పేసి. చిన్నపిల్లల బుద్ధులు ఇంకా పోలేదన్నమాట. ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కలిసేసరికి ఆటోమేటిక్గా మైండ్ సెట్స్ మారిపోయాయి అనమాట. చిన్నపిల్లల్లాగానే బిహేవ్ చేసుకుంటానే ఉన్నాము. సరే ఇంకా అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ పార్క్ ఉంది. పార్క్లో కూడా ఖాళీగానే ఉందని చెప్పేసి ఇంకా మా నోళ్ళు తెగ జారేశారు. సీట్లు చిదిగిపోయినాయి ఒక్కొక్కరికి. చాలా సంవత్సరాల గ్యాప్ అయితే వచ్చేసింది కదా, జారడానికి కొత్తగా ఉందన్నమాట. కానీ ఎవ్వరు ఏమాత్రం తగ్గలేదు అస్సలు. అదేంటో కానీ జారుడు బల్లలు ఇలాంటివి అంటే మన వల్ల కాదు, ఎందుకో భయం అన్నమాట. ఈ జెయింట్ వీల్, జారుడు బల్లలు అంటే మనకి ఫస్ట్ నుంచి కూడా భయమే. ఇదేదో జారేది కాదని చెప్పి కూర్చొని చుట్టూ తిరిగేశాను అన్నమాట. ఇది సింపుల్గా ఉంది. మేమే టైంలో పిక్నిక్ వచ్చామంటే మాకు తోడు ఎవరో స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట ఈరోజు పిక్నిక్కి. ఒక 2 స్కూల్ వాళ్ళైతే వచ్చారు. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా లంచ్ టైం అయితే చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి ఫుడ్ తిందామని ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ కూడా బయటికి అయితే వచ్చేసాము. వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ 90% డిస్కౌంట్ అని చెప్పేసి సేల్ ఏదో పెట్టాడని లోపలికి వెళ్ళాము. షూ అయితే బాగుందని చెప్పి వేసి అడిగాను. కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పాడని పక్కన పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ వెస్ట్రన్ వేర్ ఎక్కువగా ఉందన్నమాట. మనకైతే కొంచెం సెట్ అవ్వదు. మొత్తానికైతే ట్రై చేసాము ఏమైనా దొరుకుతాయేమని చెప్పేసి. సో అన్నీ చెక్ చేసి పక్కనైతే పెట్టేశాము. ఇక్కడ లేడీస్ డ్రెస్సెస్ కన్నా ఎక్కువ మెన్స్ వేర్కి అయితే మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడ నేను చూసి అన్ని డ్రెస్సెస్ కన్నా నాకు ఇదైతే బాగా నచ్చింది. జీన్ మిడ్డీస్ గుర్తున్నాయా, నా చిన్నప్పుడు అయితే తెగ వేసుకునేదాన్ని అనమాట. జంప్ సూట్ అంట, స్వాతిగా చూపిస్తున్నారు. సో మనకి సెట్ అవ్వదని అయితే మొత్తానికి బయటకు వచ్చేసాము. అందరికి నిద్రలు వచ్చేస్తున్నాయి, మంచిగా ఆకలేసేస్తుంది, మొహాలు అయితే మాడిపోయాయి అనమాట. మనకి ఇక్కడ ఆర్కే బీచ్ ఆపోజిట్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది చూసారా, నేనైతే ఒక్కసారి తిన్నాను, టేస్ట్ అదిరిపోయింది. అందుకే అందరం కూడా ఇక్కడికైతే వచ్చేసాము. తినైతే నాన్ వెజ్ తిందంటే అందుకోసం అని చెప్పేసి ఇంకా వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. స్పైసీగా భలే ఉందండి టేస్ట్ అయితే మాత్రం. అసలే బయటకు వచ్చాము, ముక్క లేకపోతే ముద్ద దిగదు కదా, సో అందుకోసమనే మేము అందరం కూడా మిక్స్డ్ బిర్యానీ అయితే తీసుకున్నాము. అంటే ఇందులో ఫిష్, ఫ్రాన్స్, చికెన్ మిక్స్ అయితే వచ్చింది. క్వాంటిటీ కూడా సూపర్గా సరిపోతుంది. సో 1/2 అలాగ తీసుకున్నాం అన్నమాట. 6 మెంబర్స్కి 3 ప్లేట్స్ తీసుకున్నాం. 1/2 ఇలాగ షేర్ చేసుకున్నాము. హ్యాపీగా సరిపోతుంది. ఇంకా కడుపు అయితే నిండిపోయింది. ఒక్కొక్కళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తినేసారన్నమాట. ఇంకా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, రీజనబుల్ కాస్ట్ అనమాట. అసలు తినేసి బీచ్లకు వెళ్దాం అనుకున్నాము. సడన్ గా వర్షం అయితే పడిపోయింది. మార్నింగే పడాల్సింది యాక్చువల్లీ. మేము బయలుదేరక ముందే మబ్బులు అయితే వేసే ఈరోజు మొత్తానికి నెమ్మదిగా కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు పడింది అనమాట. సో పర్వాలేదు, మార్నింగ్ అంతా పడలేదు కదా, చాలా అన్నమాట. మొత్తానికి ఏదో రకంగా ఆటో అయితే ఆడేసుకొని ఎక్కేసాము. ఎంత బాగుందో క్లైమేట్, అసలు వర్షం పడుతుంది, ఒకవైపు చల్లగా ఉంది. తడవాలనిపించింది కానీ తడిస్తే ఇంక అంతే సంగతి అన్నమాట. అందుకే ఇంకా డేర్ చేయలేదు. అను అయితే చాలా హుషారుగా ఉంటుంది. ఈ వర్షం సాక్షిగా పాటలు అయితే పాడుతుంది. ఇంకా డ్రైవర్ని కూడా అడుగుతుంది పాటలు ఉంటే వెయ్యమని. అసలు ఎంత బేగి రోజంతా గడిచిపోయిందా అనిపిస్తుంది. ఎప్పుడు బయలుదేరాం, ఎప్పుడు వచ్చాం, అప్పుడే రిటర్న్ కూడా అయిపోతున్నాం. డల్గా అనిపించింది ఇంకా వెళ్ళిపోతుంటే, వణికిపోతుంది అన్నమాట. ఫైనల్లీ సేఫ్గా ఇంటికైతే వచ్చేసాను. బయట అయితే చల్లగా వర్షం పడుతుంది. ఇంకా వేడివేడిగా టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను. ఈ రోజు ఇలా సరదాగా గడిచిపోయింది. సో చూసారు కదా, లైఫ్ చాలా చిన్నదండి. ఎప్పుడో ఒక్కసారైనా అట్లీస్ట్ ఇలాగ బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో సరదాగా టైం స్పెండ్ చేస్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. కష్టాలు ఎప్పుడూ ఉండేవే, కానీ ఇలాంటి వెళ్ళిపోయే రోజు మళ్ళీ రమ్మన్నా రాదు కదా, అది నా ఉద్దేశం. ఫ్రీడమ్ డే అని ఒక రోజు పెట్టుకొని ఇలాగ సంవత్సరంకి ఒకసారైనా వెళ్ళి సరదాగా వెళ్ళి గడిపోస్తే బాగుంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.